పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఈరోజు ప్రజావాణిలో భాగంగా పలు సమస్యల మీద ప్రజలు వస్తూ ఉన్నారు. వారు ఏ సమస్యల మీద ఇక్కడికి వస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ప్రెస్ వాళ్ళకు నమస్కారం అండి. నేను గుల్లపోసంపల్లి నివాసిని. మా భార్యకు బోధకాల్ నుంచి వెళ్ళి సర్టిఫికెట్ పొందారు. కావున ఇక్కడ అంతకుముందు మాకు సంవత్సరం కింద పెన్షన్ కట్ అయింది. ఇప్పటికీ 4 నెలల పొద్దు అవుతుంది కలెక్టర్ చుట్టూ తిరగబట్టి. ఈ గరీబీ గవర్నమెంట్ అంటుంది. మరి ఏది గరీబీ? ఉన్నోళ్ళని తీసేయన్నా లేలోనే తీసేస్తాను మరి ఈ గవర్నమెంట్. మరి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? కలెక్టర్ దగ్గర పోతే దొరకలేదు, మరి ఎవరి దగ్గర పోతే దొరుకుతుంది? అందుకనే దయచేసి ప్రెస్ ముందర కోరుకునేది ఏంటంటే గరీబ్ వాళ్ళకు న్యాయం చేయాలి. మాకు వచ్చే పెన్షన్ ఇప్పించగలరి ప్రెస్ ద్వారా కోరుకుంటాను. నా పేరు కృష్ణ అండి. ఇవాళ నేను మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. ఎందుకంటే మా అమ్మకి పెన్షన్ లేదు, మాకు సొంత ఇల్లు స్థలం లేదు. సో అది పెట్టుకోవడానికి అప్లికేషన్ అన్ని జిరాక్స్లు తీసుకొచ్చి వచ్చాను. నేను దమ్మాయిగూడలో ఉంటాను, అక్కడి నుంచి వచ్చాను. ఈ తీరా ఇక్కడికి వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, మాకు ఇవ్వడానికి కుదరదు అని చెప్తున్నారు. అంటే అసలు గవర్నమెంట్కి కనీసం ఈ ఒక నాలెడ్జ్ లేదా అని అడుగుతున్నాను నేను గవర్నమెంట్ని. కమ్యూనికేషన్ గవర్నమెంట్కి ప్రజలకి ఉండాలి. కనీసం ప్రజావాణికి ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఒకటి ఏర్పాటు చేస్తే పబ్లిక్ దాన్ని సంప్రదిస్తారు. వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది, వారిని ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి ఆ ఫోన్లో చెప్పేస్తే మా టైం వేస్ట్ కాదు కదా. ఈవెన్ టైం ఈజ్ ఎవ్రీవన్, అందరికీ టైం ఒకటే కదా. రేవంత్ రెడ్డికి వేరే టైం ఉండదు, నాకు వేరే టైం ఉండదు, కలెక్టర్కి వేరే టైం ఉండదు. అందరికీ టైం ఉంటే వాల్యుబుల్లే కదా. ఇప్పుడు నేను నా పనులన్నీ మానుకుని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ నేను అప్లికేషన్ ఇస్తే వాళ్ళు తీసుకోమని చెప్పారు. మీరు మున్సిపల్కి వెళ్ళి అక్కడ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. సో ఇది ఎంతవరకు సమంజసం? పబ్లిక్ని ఎంతమంది తిప్పుతారు? ఇలా ఎన్నిసార్లు తిరగా పబ్లిక్? కలెక్టర్కైనా కాస్త రెస్పాన్సిబుల్ ఉండాలి. దయచేసి కలెక్టర్ గారైనా దీని మీద స్పందించాలి. ఇలాంటి సమస్యలు మళ్ళీ ప్రజలు ఎదుర్కోకుండా మీరు చర్యలు తీసుకోవాలి. నమస్తే. ఈరోజు ఏదైతే కుత్బుల్లాపూర్ సంబంధించి దుండిగల్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 151-179 పాక్సాగర్ చెరువు సంబంధించిన ఎఫ్టీఎల్ కోఆర్డినేట్ A61 to 64 మధ్యలో మల్లారెడ్డికి సంబంధించిన తన తనయుడి పేరు మీద 2022లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చెరువు అయితే నాలాగా చూపించుకొని అనుమతులు తెచ్చుకొని ఈరోజు దాదాపు భారీ భవన నిర్మాణం 3800 గజాల్లో చేస్తున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినో దానిపైన గత వారం మేము అధికారులు ఫిర్యాదు చేసినాం. అధికారులు మొన్న శుక్రవారం రోజు ఇరిగేషన్ అధికారులు సందర్శించి ఇప్పుడు పనాపమని అడుగుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు రక్షించడం కాదు భక్షించలు, దాంట్లో మల్లారెడ్డి కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడిండు. పూర్తిగా ఆధారాలతోని మొన్న అధికారులకు ఇచ్చినాం. లోకల్ సంబంధించిన ఎంఆర్ఓ, ఇరిగేషను, కమిషనర్కు, ఈరోజు అడిషనల్ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. తక్షణమే కూల్చివేయడం కాదు, క్రిమినల్ కేసు కూడా చామకూర భద్రారెడ్డి అనే తన తనయుడి పేరు మీద అనుమతులు తీసుకొని నిర్మాణం చేస్తున్నాడు కాబట్టి చెరువులో చర్యలు తీసుకోవాలంటున్నాం. అదేవిధంగా ప్రణీత్ గ్రోవ్ అనేది గాగిల్లపూర్లో 2 ఎకరాల 14 గుంటలు స్పష్టంగా ఆక్రమించుకొని ఈరోజు 18 విల్లాల నిర్మాణం జరుగుతుంటే మరి అధికారులు ఎక్కడ వేయలు, ఎక్కడ నిద్ర వేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఎఫ్టీఎల్ సంబంధించి బఫర్ జోన్ MD ఉస్మాన్ కుంట చెరువులో బఫర్ జోన్లో 8 విల్లాలు నిర్మాణం చేస్తుంటే చెరువును అభివృద్ధి పేరుతో పేరే మార్చేసి ఎఫ్టీఎల్కు సంబంధించిన 6 మీటర్లు ఆక్రమించుకొని ఈరోజు దర్జాగా చేస్తుంటే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినాయి. కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలని పూర్తి ఆధారాలతో మేము ఈరోజే ఫిర్యాదు చేసినాం. స్థానికంగా కూడా ఏదైతే ఎంఆర్ఓ కానీ తర్వాత కమిషనర్ కానీ తర్వాత ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినా నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. చర్యలు తీసుకోవడమే కాదు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తాం. ఈరోజు ప్రజావాణిలో గాగిలాపూర్ 214లో ఏదైతే ప్రణీత్ గ్రోవ్ అనే ఉందో, ప్రణీత్ అనే వ్యక్తికి ప్రతి వెంచర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్కు ముఖ్యంగా వీళ్ళకి సహకరించేది గవర్నమెంట్ ఆఫీసర్లు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్ పర్మిషన్, మాన్యువల్ పర్మిషన్ ఎందుకు ఇచ్చిరు? మాన్యువల్ పర్మిషన్ ఇవ్వడం వల్ల 2 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఉస్మాన్ కుంట అనే ఒక చెరువుని ప్రణీత్ లేక్ అని పెట్టి అక్కడున్న కస్టమర్లు ఏదైతే తెలియక ఏదో వ్యూ ఉందని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకొని అట్లా దండుకొని వాళ్ళని మోసం చేసి ఇట్లా ఇదే రకంగా ప్రతిదీ ఆయన కట్టేది ఒక గేటెడ్ కమ్యూనిటీ అని. పర్మిషన్ మాత్రం గ్రూపింగ్ హౌసింగ్కి ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ అని ప్రజలని కస్టమర్లని వాళ్ళని ఒక విధంగా మాయలో దించి వాళ్ళ డబ్బులు ఎక్కువ తీసుకొని ఈరోజు వాళ్ళని కాంపౌండాలు ఎక్కడైనా రోడ్డు తీయాలంటే కాంపౌండాలు తీయాలంటే అయ్యో మేము ఇట్లా గేటెడ్ కమ్యూనిటీ అని చాలా డబ్బులు పెట్టి కొన్నామని బాధలు పడుతూ ఈ ప్రణీత్ అనే వ్యక్తి
ఎక్కడెక్కడైతే చేసిండో అన్ని సంస్థలలో ఆయన ఒక్కొక్క పేరు పెడతాడు. ప్రతి దాంట్లో 2 నుంచి 3 ఎకరాలు వెళ్తుంది. అలాగే మల్లంపేటలో గిట నాలాలు కబ్జా చేసి కట్టిండు. మల్లంపేటలో ఏదైతే లీఫ్ ఉందో లీఫ్లో నాలాలు కబ్జా చేసి కట్టిండు. మరి అధికారులు గతంలో ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిగా చెరువులని చక్కగా చేస్తుండు కాబట్టి ఎక్కడైతే మనకు ఒక హైడ్రా ఉంది, హైడ్రా దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇదేదైతే కలెక్టర్ గారు హైడ్రా ఇద్దరు కలిసి చర్య తీసుకొని జాయింట్ సర్వే చేసి ఏదైతే చెరువుని చెరువులాగా ఉంచి అతను ప్రైవేటు జాగా ఉంటే తీసుకొని కట్టుకోవడం మాకు అభ్యంతరం లేదు. కానీ గేటెడ్ కమ్యూనిటీ అని పేర్లు పెట్టి మోసం చేసి ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నాడు. మరియు ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి ఆ యొక్క ప్రణీత్ గ్రేవ్లో కొనేవారికి మేము ఇక్కడ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆ లేక్లో ఏదైతే 8 విల్లాలు ఎవరు కొనకండి. ఎందుకంటే అవి కొన్నట్లయితే అవి చెరువులోకి వచ్చినట్టయితే అవి కూలినప్పుడు బాధపడతారు. వీళ్ళకేముంది, పైసలు ఇలా అమ్మేస్తారు, రేపు చేతులు ఎత్తేసి ఏదో లోన్లు పెట్టి పక్క జరిగే వ్యక్తులు. ప్రణీత్ అనే వ్యక్తిని మాత్రం మీరు ఖచ్చితంగా అక్కడ 8 విల్లాలు డిమాలిషన్ చేయాలని కోరుచున్నాను. నా పేరు నరేష్ శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ యమునంపేట విలేజ్. మా విలేజ్ పక్కనే ఉండే రాంపల్లి, ఆ రాంపల్లిలో విజ్ఞాన్ జ్యోతి అనే స్కూల్ ఒకటి ఉన్నది. ఆ స్కూల్ కాంపౌండ్ వాల్లో 1.5 అంటే 1 ఎకరా 20 గుంటలు ఉంటుంది. 1 ఎకరా 20 గుంటలో దాదాపుగా స్కూల్ అనేది ఒకటి, తర్వాత పెట్రోల్ బంకు, తర్వాత ఏదైతే పరుపులు తయారు చేసే కంపెనీ ఒకటి, ఆ తర్వాత ఏదైతే కార్పెంటరీ గోడౌన్ ప్లస్ వర్క్షాప్, ఇట్లా 4 కంపెనీలను ఒక్కదాంట్లోనే పెట్టి, కంపెనీలు అంటే ఈ స్కూల్ కూడా కంపెనీ తయారు చేసి పెట్టేసినారు. అట్లాంటిది పిల్లలకు ఎంతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పటికీ 3వసారి ఈ రోజుకి ఏదైనా కానీ కలెక్టర్ దృష్టికి తీసుకొని వస్తే కలెక్టర్ గారు డిఓ దృష్టికి తీసుకుపోయేసి మీరు దీని మీద తగిన చర్య తీసుకోమని చెప్పిన సందర్భం. మరి ఇంతవరకు కూడా థర్డ్ టైం అయింది. ఈ రోజుకి కూడా ఎలాంటి చర్య తీసుకున్నట్టుగా కనిపించలేదు. మరి ఈరోజు చర్య తీసుకోమని చెప్పేసి జేసీ గారు చెప్పారు. మరి ఈ రోజు కన్నా కనీసం పిల్లలకు ఏం చర్య తీసుకోవాలంటే అక్కడ ఉండే ఇండస్ట్రీ తీయడం, లేదంటే స్కూల్ అన్న తీసేయడం. ఎందుకంటే ఇండస్ట్రీస్లలో ఉండి పిల్లలు చదువుకుంటే అక్కడ వచ్చే పొల్యూషన్ కానీ, అక్కడ వచ్చే డస్ట్ కానీ పిల్లలకు శ్వాసకోశ వ్యాధులతో పాటు రకరకాల జబ్బులు వచ్చి వాళ్ళకు ఇప్పుడు తెలియకుండానే ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. అట్లాంటిది వస్తుంది అని చెప్పేసి మనం పదే మొత్తుకుంటా ఉన్నాం. మరి ఇలాంటిది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తేనే డిఈఓ గారు నానబెడతా ఉన్నారు. దాని తోడుగు ఎంఈఓ గారు కూడా అదే రూట్లో పోతూ ఉన్నారు. మరి ఇప్పుడు జేసీ గారిని అదే అడిగాను, సార్ మరి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి రావద్దు అని చెప్పేసి బోర్డు పెట్టుకోండి, మేము ఇక మళ్ళీ అడగము ఇక అని చెప్పేసి అడిగినాను. లేదండి అట్లాంటిది ఏమి ఉండదు, ఖచ్చితంగా చేయాల్సిందే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి డిఓ గారికి చెప్పారు. మరి ఈ రకంగానన్నా సమస్య సాల్వ్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇది కనుక సాల్వ్ కాకపోతే కలెక్టర్ ఆఫీస్ ముంగటనే ధర్నాను ఖచ్చితంగా పెడతాం. ఇది ఎందుకంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేయడం తప్ప ఏదో రాజకీయాల కోసానికో ఇంకో దానికోసానికో చేస్తున్నది కాదు. దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించి మీరు ప్రోగ్రామ్ని కొంచెం హైలైట్ చేస్తే బాగుంటుంది అనేది సవినయంగా మనం చేసుకుంటున్నాం. జిల్లా నలుమూలల నుంచి కూడా ఈరోజు చాలామంది ప్రజలు రావడం జరిగింది. ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్ల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం చాలామంది లబ్ధిదారులు వచ్చి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలన్నీ త్వరగా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.